సైబర్ క్రైమ్ ముఠా గుట్టురట్టు చేశారు హైదరాబాద్ పోలీసులు. 3 రాష్ట్రాల్లో తెలంగాణ పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు. బీహార్, జార్ఖండ్, గుజరాత్లో 52 మంది సైబర్ నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఓటీపీలతో స్టాక్ ట్రేడింగ్ పేరుతో వందల కోట్ల కొల్లగొట్టిన సైబర్ కేటుగాళ్లు డిజిటల్ ట్రేడింగ్ మోసాలకు పాల్పడుతున్నట్టు సిపి వెల్లడించారు. నిందితులు పలు రకాల డిజిటల్ కార్డు మోసాలకు పాల్పడుతున్నారన్నారు. దుండగుల నుంచి భారీగా చెక్బుక్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. రబ్బర్ స్టాంపులు, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు స్వాధీనం చేసుకోగా భారీగా లాభాలు వస్తాయని చూపి దోచుకున్నారన్నారు. ఓ బాధితుడు 2 కోట్లు పోగొట్టుకున్నాడని, హైదరాబాద్ సిటీలో పేరు పొందిన కపుల్ కూడా సైబర్ బాధితులని సిపి గుర్తు చేశారు. చెప్పడం, మళ్ళీ అతని ఆశ దాంట్లో రావడం, నేను కూడా సంపాదిస్తానని అతను కూడా దీంట్లో జాయిన్ అయ్యి ముందు 5 lakhs ఇన్వెస్ట్ చేశాడు. అదేవిధంగా ప్రాఫిట్ చూపించి అదంతా చేసి దాని తర్వాత 27.5 lakhs ఇన్వెస్ట్ చేశాడు. మళ్ళీ ప్రెషర్ చేయడము, నువ్వు విత్డ్రా చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పడము, అతను ఇంకా రియలైజ్ కాకపోవడం, మళ్ళీ 1.62 crores వరకు వెళ్ళాడు. ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్ని బ్రేక్ చేసుకుంటూ అతను ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాడు. ఫైనల్గా చూస్తే 2.06 crores 2 కోట్ల పైన పోగొట్టుకున్న తర్వాత అతను రియలైజ్ అయ్యి వాళ్ళకు కూడా తెలిసి వచ్చింది ఫ్రాడ్స్టర్స్కి ఇతను ఇప్పుడు గుర్తించాడని అతని అకౌంట్ బ్లాక్ చేసేసి అదంతా పూర్తిగా మూసేశాడు. అతను వచ్చి కంప్లైంట్ చేయడం, దీనికి మొత్తం ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం అనేది జరిగింది.